చేప అయితే 200. ఇది గెడ్డు పులుసు చేప అంటారు. దీంట్లో అయితే ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి, ఒకటే ముళ్ళు ఉంటుంది. చికెన్ అయితే చికెన్ బిర్యానీ చేయడానికి చికెన్ కేజీ తీసుకొచ్చాము. ఇవైతే చూడండి జాయింట్లు. ఈరోజు చికెన్ జాయింట్ వేసుకొని చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నా. ఫస్ట్ ఈ చేప నీట్గా క్లీన్ చేసుకున్నా. ఈ చేప అయితే ఫ్రై చేసుకున్నా, అదైతే చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నా. ఫస్ట్ ఈ చేప నీట్గా క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఈ చేప అయితే బతికే ఉంది, గెడ్డు పులుసు చేప అంటారు ఇది. చూడండి ముళ్ళు అయితే తక్కువగా ఉంటాయి దీంట్లో. చేప కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. చేప పులుసు కంటే కూడా ఫ్రై అంటేనే చాలా ఇష్టం. ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ చేప నీట్గా క్లీన్ చేసుకున్నాను. చూడండి ఈరోజు సండే రోజు మీ ఇంట్లో మీరందరూ ఏమేమి స్పెషల్ తెచ్చుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే చికెన్ దమ్ బిర్యానీ, చేపల ఫ్రై. రొయ్యలు తీసుకొద్దాం అనుకున్నా, రొయ్యలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి ఈ వారం, అందుకే రొయ్యలు తేలేదు. చేపనైతే నీట్గా రుద్దాను ఫ్రెండ్స్. చూడండి చేపని ముక్కలు కోస్తున్నా. చేదు ఉంటుంది. ఈ చేపలో జన అనేది ఉండదు. ఇప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నా. టైం అయితే 10 అవుతుంది. ముక్కలు రౌండ్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి చేదు ఇవన్నీ లోన్ ఉన్నాయి, ఇవన్నీ పీకేద్దాం. చేప తలకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాకు అయితే బాగానే దిగుతుంది. ఇందాక నా చేయి దిగింది ఫ్రెండ్స్. చేదుగా కాండాలి దేంట్లో ఉందనేది. తోక ముక్క ముళ్ళు అయితే ఈ చేపలు తక్కువగా ఉంటాయి, కావాలని ఈ చేప మార్కెట్లో ఎత్తుక్కొని తీసుకుంటున్నాము. మా తాత అయితే ఇంకా తొందరగా క్లీన్ చేస్తారు, నాకు కొంచెం ఆలస్యం అవుతుంది. ఇవన్నీ ఇప్పుడు పుల్లల పొయ్యి మీదే వండాలి. గ్యాస్ పొయ్యి అయితే చాలా పట్టింది, ఎందుకంటే పొలాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పుల్లల పొయ్యి మీదే తొందరగా మనకి వంట అనేది తొందరగా రెడీ అయిపోయింది. ఈ గ్యాస్ పొయ్యి మీద నాకు నచ్చదు, ఎక్కువ పుల్లల పొయ్యి అంటేనే. అయిపోయింది, ఒక పక్క కోసేసాను. చూడండి చేదైతే లోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ చేదు అనేది పగలకుండా తీయాలి, పగిలిందంటే చేపకు పట్టేసింది.
చేప అయితే 200. చేదు బయటకు వచ్చింది. చేదు అనేది పగలకుండా తీయాలి, పగిలిందంటే నా కూర కూడా చేదు అవుతుంది. ఈ చేప క్లీన్ చేయడానికి 50 రూపాయలు అడిగారు. ఎట్టయినా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తిపేటలు ఉంటాయి. 2 నిమిషాల్లో చేపను రెడీ చేసేస్తాను వాళ్ళైతే. కొంతమంది చేపకి కళ్ళు కూడా తీయరు, కళ్ళు తీసేయాలి, కళ్ళు తినకూడదు. పీకేద్దాం, ఈ తలకాయలు ఏమి ఉండకూడదు అసలు. చేప పుళ్ళు చూడండి ఎంత ఉన్నాయి. ఈ చేపకి పెద్ద పెద్ద పుళ్ళు 2 పక్కలు ఉన్నాయి చూడండి. చేప చూడండి క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది. చాలా నీట్గా క్లీన్ చేశాను. ఫస్ట్ చికెన్ బిర్యానీ చేయాలి కాబట్టి చికెన్ బిర్యానీకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఈ చికెన్ అయితే కేజీ ఫ్రెండ్స్. చూడండి జాయింట్లు అయితే 4 వచ్చాయి. ఈ జాయింట్లతో బిర్యానీ చేసుకొని మిగతా ముక్కలతో కూర చేసుకుందాము. మా ఆయన కూర కావాలి. మేమైతే ఇంకా పెరుగు చట్నీ చేసుకొని తినవచ్చు, బాగానే ఉంటుంది. ఇంకా బిర్యానీకి మసాలాలన్నీ కలిపి పెట్టుకుందాం. బియ్యం అయితే కడిగి పెట్టాను. గ్యాస్ కూడా చూడండి రెడీ చేసాను. పొయ్యి కూడా మండుతుంది, పుల్లల పొయ్యి. ఫస్ట్ బిర్యానీకి ఉప్పు కారం మసాలాలన్నీ పట్టించుకొని రెడీలో పెట్టుకుందాం. ఈ గిన్నెలో బిర్యానీ కేజీ బియ్యం. ఫస్ట్ చికెన్ చూడండి 4 జాయింట్ ముక్కలు. 4 జాయింట్ ముక్కలను మామూలు కూడా 4 ముక్కలు వేసుకుందాం. ఒక 1/2 కేజీ. ఇదేమో కూర చేసుకుందాం. ఈ 1/2 కేజీ, ఈ 1/2 కేజీ ఏమో బిర్యానీ. ఫస్ట్ ఇది చూడండి, ఈ జాయింట్ ముక్కల్ని ఇట్లా ఘాట్లు పెట్టుకుందాం. ఇసుక ఏం పడకుండా పేపర్ పెట్టాను. రొయ్యల బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా రొయ్యలు అయితే రేట్ ఎక్కువ చెప్పారు. మనకి రొయ్యలు అయితే చేపలైనా ఏమైనా బీసీ రోడ్లో ఉదయాన్నే పొద్దున్నే 6ంటికి లోపల వెళ్తే తక్కువ రేటుకి వస్తాయి. మేమైతే ఇంకా 6ంటికి లేవలేదు. ఇంకా మా ఆయన వాటరింగ్ చేయాలి కాబట్టి ఇంకా 6ంటికి కుదరలేదు ఫ్రెండ్స్. ఈసారి వారం ఖచ్చితంగా బీసీ రోడ్డు మార్కెట్ మొత్తం వీడియో తీసి చూపిస్తాను. అక్కడ రొయ్యలు తీసుకొద్దాం. రొయ్యలు అయితే 1/2 కేజీ లెక్క చాలా వస్తాయి. ఉదయాన్నే 6ంటికి వెళ్ళాలి. ఇంకా జాయింట్లు గార్లు పెట్టుకుందాం. చూడండి కూర మా ఆయన ఒక్కడే తినేది, మేము తినము. ఈ కొంచెం కూర చేద్దాం. ఇవి అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి ఫ్రై ఉల్లిపాయలకి కట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ సాల్ట్ సరిపోను చూడండి. మనకి బిర్యానీ ముక్కలకి బాగా సాల్ట్ పట్టాలి. తర్వాత కారం. కారం అయితే మంట కారమే, మేము ఎక్కువ తింటాము, ఎక్కువ వేస్తున్నాం. చూడండి మా పిల్లలు మేమందరం ఇంక ఈ ముక్కలతోనే బిర్యానీ తింటాం. మా ఆయన అయితే కూర కావాలి ఆయన కోసం. కారం కూడా పట్టించాను. ఇంకా తర్వాత పసుపు.
చూసారా ఎంత ఎర్రగా వచ్చాయో. ఇంకా తర్వాత చూడండి, ఇది చికెన్ మసాలా. కొంచెం మసాలాలు ఎక్కువ వేసినా మరీ బాగోదు. ఇది గరం మసాలా. ఇంక ఇది బిర్యానీ మసాలా. అన్నీ ₹5 తెచ్చాను, ఎక్కువ తేలేదు. ఒకసారి కలుపుకున్నా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేశాను, సగం వేసుకున్నా సరిపోను. ఇవి చూడండి నిమ్మకాయలు, 2 నిమ్మకాయలు కట్ చేసి పక్కన పెట్టాను. పిండుకుందా. ఇత్తులు తీసేద్దాం, ఇత్తులు పడకూడదు. మూడు ముక్కలు పిండాను, మరి పుల్లగా ఉన్నా బాగోదు. నెయ్యి అయితే లేదు ఫ్రెండ్స్, నేను నూనెతోనే చేసుకుంటున్నాను. ఎప్పుడు నూనెతోనే చేస్తాను, బాగానే వస్తుంది టేస్ట్ అయితే. ఇంకా ఉన్నోళ్ళు లేటినైనా వేసుకుంటారు, మా దగ్గర ఉన్న వాడికి చేసుకుంటున్నాను నేనైతే. చేప అయితే 200, చికెన్ ₹250 కేజీ. ఇంక ఈరోజు అయితే ₹1000 అయిపోయాయి. మొత్తం ఖర్చు అంతా ₹1000 అయింది ఈరోజు. ₹1000 అంటే మాకు ఒక 25 బళ్ళు ఇసుకేస్తే వస్తాయి. ఒక గంటలో ₹1000 వస్తాయి లిఫ్ట్ మిషన్ పని చేస్తే. కానీ ఇంకా తినాలి కాబట్టి మేము వారం తెచ్చుకుంటాము. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం, ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెట్. పెరుగుంటేనే గ్రేవీగా బాగుంటుంది. కలిపాను చూడండి బాగా. ఈ మసాలాలు అంతా చికెన్కి, గ్రేవీకి, ఫ్రై ముక్కకి బాగా పట్టాలి. చూడండి ఘాట్లు ఎలా పెట్టానో. ఇంకా ఘాట్లో ఇలాగా మనకు టేస్ట్గా ఉంటుంది ఈ మసాలా అంతా చికెన్కి పట్టి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కొత్తిమీర కొంచెం పుదీనా వేసాను, కొత్తిమీర, కరివేపాకు కూడా తెచ్చాను. కరివేపాకు కూడా 2 రెబ్బలు వేసుకున్నా. కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. నూనె అయితే వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బిర్యానీకి వేస్తారు కదా, అందుకని ఫ్రై ఉల్లిపాయలు ఉంటేనే బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. అందరికీ తెలుసు బిర్యానీ ఎలా చేయాలో, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ పొయ్యి కూడా ముట్టించుకోవాలి, ఎందుకంటే ఈ పొయ్యి ఉల్లిపాయలు వేడి కాగానే బిర్యానీకి ఎసురు పెట్టుకుందాం. ఇంకా అదైతేనేమో చికెన్ కట్ట ఉడికించుకోవాలి కాబట్టి ఈ పొయ్యి కూడా రెడీ చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనె మనం బిర్యానీలు వేసుకుందాం. 2 పొయ్యిలు మండించాను. ఇదైతే మన బిర్యానీకి ఎసురుకి ఈ పొయ్యి మీద పెట్టాను. చూడండి దీంట్లో అయితే కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా, వేసుకున్నాం. చూడండి ఈ ఎసురులోకి మనం ఈ మసాలాలు వేసుకోవాలి. టేస్ట్ సాల్ట్, బిర్యానీ ఆకు,
చూడండి, సాల్ట్ అయితే మన సముద్రం నీళ్ళు ఉంటాయి కదా ఉప్పగా, అంత ఉప్పగా మరీ ఎక్కువ కాదు, సరిపాటు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఎసురు మీద మూత పెట్టుకుందాం. బిర్యానీకి ఎసురులోకి కావాల్సిన మసాలాలన్నీ వేసాం కదా, మూత పెట్టుకొని ఎసురు బాగా కాగనిద్దాం. ఇప్పుడు ఈ పొయ్యి మడుతుంది కాబట్టి బిర్యానీకి ఉడకాలి కదా, చికెన్ కథ మనకి చికెన్ ఉడకాలి కాబట్టి దీంట్లోకి కావాల్సినవి వేసుకున్నాం. చూడండి, ఈ ఫ్రై ఆనియన్స్ కొన్ని, ఇందులోనే పచ్చిమిర్చి ఒక 2, నూనె అయితే చూడండి, ఇవి ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనె. బాగా ఇది ఉడికించుకుందాం. బిర్యానీకి అయితే ఎసురు కాగుతున్నాయి. ఇది చికెన్ కూడా రెడీ అవుతుంది, ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి, చేపలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొన్ని చేప ముక్కలకి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సగం వండుతాను. ఈ సగం ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టించుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఫ్రై చేస్తున్నాను చూడండి, కొన్ని చేస్తున్నాను. కానీ ఈ చేపల ముక్కలు అయితే ముళ్ళే ఉండవు ఫ్రెండ్స్. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. పోయిన వారం చేశాను నేనైతే, చాలా బాగుంది. ఇంకా చూడండి, ఇవి అయితే ఫ్రై చేసుకొని ఇది చేపల పులుసు చేసుకుందాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ ముక్కలు సరిపాను సాల్ట్ చూడండి, పసుపు, సరిపాను సాల్ట్ పసుపు వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇందులో ఇదైతే గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా కూడా కొంచెం, ఇంకా కారం, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్టు బాగా కలుపుకుందాం. వాన మబ్బులు పట్టింది, 2 రోజుల నుండి వాన బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఈ చల్లటి వాతావరణానికి వేడివేడిగా చేపల ఫ్రై అయితే చాలా బాగుంటుంది. చేపలు చూడండి, ఉప్పు కారం బాగా పట్టించుకొని పక్కన మూత పెట్టుకుందాం. ఈ బిర్యానీ రెడీ అయ్యే లోపల ఈ చేపల ఫ్రైకి చేప ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టింది కాబట్టి చేపల ముక్కలు కూడా చాలా బాగుంటాయి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఒకసారి చికెన్ తిప్పుకుందాం. చూడండి, ఇదంతా బాగా ఉడికిపోవాలి మనకి చికెన్ అనేది, నీరంతా బయటికి రావాలి. మంట తగ్గించి పెట్టుకుందాం. చూడండి, ఎసురు కూడా కాగాయి. ఇప్పుడు మనం బిర్యానీకి ముందలే కడిగి పెట్టాం కదా ఈ బియ్యం వేసుకుందాం. కేజీ బియ్యం ఫ్రెండ్స్, కేజీ బియ్యం అయితే బియ్యం మాకు 2 సార్లకి సరిపోయింది. ఇప్పుడుకి సాయంత్రానికి కూడా. ఈ బియ్యం పాత బియ్యం కేజీ 120 రూపాయలు. చూడండి, అన్నం అయితే 70% ఉడికింది, అడుగునేసేది కాబట్టి 70%. చికెన్ కూడా బాగా ఉప్పు కారం అన్ని పెట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఉడికిన 70% ఉడికింది కాబట్టి ఈ అన్నం వేసుకుందాం. ఉడుకుతానే ఉంది, కింద మంట బాగానే మండుతుంది చూడండి. ఇందులో మనం కొన్ని ఫ్రై ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర,
ఫుడ్ కలర్ అయితే వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకు మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి ఫుడ్ కలర్ ఏం అవసరం లేదు. విడిగా బయట అమ్మే వాళ్ళు అయితే ఫుడ్ కలర్ అయితే మనకు చూడటానికి బాగుంటుంది కాబట్టి ఫుడ్ కలర్ వేస్తారు. అందుకే నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు. ఆకు తీసేద్దాం. ఫస్ట్లో బిర్యానీ చేయడం వచ్చేది కాదు ఫ్రెండ్స్, నేర్చుకున్నాను. కొంచెం తొందరగానే బాగానే వస్తుంది తినడానికి కూడా. బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి నచ్చిద్ది. కానీ కొనుక్కొని తినాలంటే చాలా డబ్బులు అవుతాయి. ఇట్లా 500 మనం 500 ఖర్చు పెడితే బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, ఫ్రై ముక్కలు వేసుకున్నాం. ఈ ఫ్రై ఉల్లిపాయలు మూత అనేది ఆవిరిపోకుండా పెట్టుకోవాలి. మనకి బిర్యానీ కొంచెం కలర్గా కావాలంటే కొంచెం నూనెను దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఇలా వేసుకోవచ్చు. బిర్యానీ మనకి కలర్గా కానొస్తుంది. ఇప్పుడు ఆవిరిపోకుండా బాగా మూత పెట్టుకుందాం. మనం ఎసురు కాగబెట్టాం కదా, ఈ ఎసురు తగ్గి పెట్టుకుందాం పైన. 5 నిమిషాలు బాగా మంట పెట్టుకొని తర్వాత ఒక 5 నిమిషాలు మంట తగ్గించుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తపాల్లోనే చికెన్ కర్రీ చేసుకుందాం. తపాలు అయితే వేడైంది, నూనె పోస్తున్నాం. కూర కొంచెమే కాబట్టి కొంచెమే నూనె. చికెన్ కర్రీకి అయితే 2 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిగడ్డ, 1 టమాటా వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి. నూనె వేడైంది, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. అందులోనే కొంచెం కరివేపాకు, 1 రెబ్బ, ఒకసారి తిప్పుకుందాం. మూత పెట్టుకుందాం. ఈ చాప్ ముక్కలు మిగిలి ఉన్నాయి కదా, ఈ చాప్ ముక్కల్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కలుపుకుందాం బాగా. ఈ చాప్ ముక్కల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం వండుకునేటప్పుడు ఎమ్మటే తీసి కూలింగ్ పోయినాక వండుకుంటే చేపలకు ఉప్పు పసుపు బాగా పట్టింది. చాప్ ముక్క కూడా ఉప్పుగా చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు వేయించుకుందాం. ఆయి చెప్పు రేణుక, మా రేణుకాదేవి చూడండి ఆయి చెప్తుంది. బిర్యానీ బాగా తినిద్దంట మా రేణుకాదేవి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం.
ఇప్పుడు ఈ చికెన్లో సాల్ట్ కూర సరిపోను. ఆల్రెడీ బిర్యానీలో మనం వేసాం కాబట్టి తక్కువ వేసుకుందాం. సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరలోనే కొంచెం పసుపు ఒకసారి తిప్పుతున్నా. బాగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నా. ఈ చికెన్లో ఉన్న నీరంతా బయటికి రావాలి. బిర్యానీ రెడీ అయిందో ఒకసారి చూద్దాం. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బాగా ఉడికిపోయింది. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇంకా దింపుకుందాం. మరి ఎక్కువ ఉంచినా కానీ నిప్పుల మీద సంగడగా అయింది. ఇప్పుడైతే సరిపోయింది. ఖచ్చితంగా దింపేసుకుందాం. చికెన్ కూడా చూడండి, ఒక టమాటా వేసాను. బాగా ఎగుతుంది. చికెన్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. మూత పెట్టుకుందాం. మా పిల్లలు చూడండి, ఆకలి అవుతుందంట. ప్లేట్లు తీసుకొని మా రేణుకాదేవి బుజ్జి కూర్చున్నారు. రేణుక తింటావా బిర్యానీ? బిర్యానీ తిరిగిద్దంట, ఆకలి అవుతుందంట. చూడండి, చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది. దింపుకుందాం. చేపలు ఫ్రై చేసుకుందాం. మసాలా అంతా చేపలకి చూడండి ఎలా పట్టిందో. ఇంకా కళాయి కూడా పొయ్యి మీద పెట్టాను. పొయ్యి బాగానే మండుతుంది. కళాయి వేడుతుంది. ఈ నీరంతా పోవాలి. నేను నూనె వేడైంది. ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. చేపలు పులుసు కంటే కూడా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. ఏ పచ్చడైనా కానీ ఒక చేప ముక్క వేసుకుని తింటే అన్నం తెలుస్తుంది. పులుసు కంటే కూర బాగుంటుంది. ఇలా ఎంతమంది చేపలు ఫ్రై ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ముక్కలు చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో ఎర్రగా తిప్పేసుకోవాలి. ఈ చేపల నూనె మనకి మళ్ళీ చేపలకి తప్ప దేనికి పనికి కాదు. ఎర్రంగా వేడితేనే చేపలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 12 అవుతుంది. ఇంకా వేడి వేడి చేపల ఫ్రై, వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి నేను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. చూడండి, చాలా చల్లగా దమ్సప్ పడింది. చికెన్ జాయింట్ ముక్కలు అయితే చాలా బాగా ఉడికాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.